సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భం 134వది ఇది 133 పూర్తి అయిపోయింది. 134 సందర్భంగా మరి అందరికి కూడా జై భీములు తెలియజేస్తున్నాను. This is the occasion. It is a great privilege to speak few words about Dr. B.R. Ambedkar. He is a champion of Dalit and deprived classes. He worked for the development of Dalit communities and deprived communities, and also he elevated he suppressed all social evils in the society. So to ameliorate the problems of deprived classes, he dedicated his life to the development of the deprived classes. ఈ సందర్భంగా మరి ముఖ్యంగా ఎలక్షన్స్ వచ్చే సందర్భంలో మనం ఇక్కడ కూడా చూసాం. తెలంగాణలో ఏం జరిగిందంటే 125 అడుగుల ఎత్తు బొమ్మ కట్టాడు కేసీఆర్. కట్టి ఆయన ఆశయాల్ని కొనసాగించకుండా వీళ్ళ ఓట్ల కోసం బొమ్మల చుట్టూ ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే 125 అడుగులు ఎత్తి కట్టడం వాళ్ళకి ఏదో చేసినంటాం కదా. వీళ్ళ సొంత డబ్బులతో ఎవరు చేయలా. ప్రజాధనంతో వీళ్ళు 450 కోట్లు ఖర్చు పెట్టినాయి, 250 కోట్లు ఖర్చు పెట్టినాయి. ఖచ్చితంగా ప్రజాధనంతో ఖర్చు పెట్టారు వీళ్ళు. నిజంగా ఆయన ఆశయాలు కానీ కంటిన్యూ చేయాలంటే ఆయన ఆశయాలు ఏంటి? ఆయన ఆశయాలు ఈ దేశంలో ఉన్న మరి దళితులు, బడుగులు, బలహీన వర్గాలు కూడా పైకి తీసుకొచ్చి నవ సమాజంలో ఈగల్టేరియన్ సొసైటీని తీసుకురావాలా. అటువంటి జరగకుండా ఓట్లు కొనే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఓట్లు కొనే కాదు, అక్కడ 125 అడుగులు ఎత్తి బొమ్మ కట్టినా అక్కడ ప్రజలు అంగీకరించారు. ఎందుకంటే ఆయన ఆశయాలకు పాటుపడాల, ఓట్ల కోసం పాటుపడ్డాడు. ఇక్కడ కూడా ఈ బొమ్మ చుట్టూ అధికారులు కానీ లేకపోతే ఈ కంటెస్ట్ చేస్తున్న నాయకులు, రాజకీయ పార్టీ ఉన్న నాయకులు ఓట్ల కోసం తిరుగుతున్నారు. కానీ ఆయన ఆశయాల్ని నెరవేర్చడానికి, ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చడానికి చేయట్లా. కాబట్టి ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. కాబట్టి ఆయన పేరు కూడా మార్చారు. ఆయన విదేశీ విద్యా విధానం, అంబేద్కర్ విదేశీ విధానం పేరు మార్చారు. 27 అంశాలు, 27 వెల్ఫేర్ స్కీమ్స్ని పక్కన పెట్టేశాడు. కాబట్టి ఇవన్నిటిని కూడా దళిత బలహీన వర్గాలు అందరూ గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఆయన ఆశయాల కోసం ఏం చేయాలో చేస్తారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఆనాడు అనేకమైనటువంటి పథకాలు ఉండేవి. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక పథకాలు, హక్కులు, రాయితీలు కల్పించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పేద గిరిజనులు, దళితుల పట్ల వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా 27 స్కీమ్స్ రద్దు చేయబడినది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మొత్తం కూడా డైవర్షన్ చేసి ఇతర అగ్రవర్ణాలకి ఉపయోగపడేట్టుగా చేస్తూ ఉన్నది. కానీ ఈ రోజున అదేవిధంగా ఇదివరకు గత ప్రభుత్వంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఒకటి ఉండేది. అదేవిధంగా అంబేద్కర్ అంటే ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలు విదేశాల్లో చదువుకోవడానికి అంబేద్కర్ పేరుతో స్కీమ్ పెట్టడం జరిగింది. అది కూడా తీసేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ లెవలింగ్ స్కీమ్ ఉండేది. అదేవిధంగా ట్రైకార్లో గిరిజనులకి ఈ రాష్ట్రంలో 33 తెగలకి సంబంధించి అనేక మందికి లోన్లు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్డిసి ఇట్లా రకరకాల స్కీమ్స్ ఉండేవి. ఈ రోజున ఏమీ లేవు. అడక్కడనే అగ్రవర్ణాలందరూ కూడా అధికారాలు, హక్కులు ఇచ్చాడు. అనగారు కులాలకు సంబంధించి మొత్తం కూడా ఈ రోజున శూన్యం. అంటే మనం కూడా ఒక బిడ్డలకి మన బిడ్డ బాగుపడాలని, లేదా చదువుకోవాలని, లేదా ఉద్యోగం చేయాలని ఆశిస్తాం. కానీ మనం డబ్బులు ఇచ్చి పేకాట, మందు తాగమనేమో. ఈ రోజు ప్రస్తుతం ప్రభుత్వం అటు చేస్తున్నది. భారత రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తున్నది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీ సపోర్ట్ చేస్తా ఉన్నది. మోడీకి 2 భార్యలు, ఒకరు మరి వైసీపీ, 2 టీడీపీ. మనం వీళ్ళకి ఓట్లు వేసినందువల్ల, ఈ ఓట్ల వల్ల వాళ్ళు కేంద్రంలో మాకు బీజేపీకి 400 ఎంపీ సీట్లు వస్తాయి. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం. ఈ భారతదేశంలో అనగారు కులాలని, ముస్లింస్, మైనార్టీ మొత్తం కూడా తరిమి కొడతారు. కాబట్టి మరి ఈ సందర్భంగా ప్రజలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మరి ముఖ్యంగా ఇటువంటి మనువాదుల పార్టీలకి ఓట్ లేకుండా ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతి కోరుకుంటుందో భారత రాజ్యాంగాన్ని
కాపాడుతామని చెప్పి ఈ రోజున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది కాబట్టి మరి ఈ ప్రాంతంలో బాపట్ల నియోజకవర్గంలో జేడి శీలం ప్రజలకు రక్షణ కల్పిస్తాను, క్రైస్తవులకు రక్షణ కల్పిస్తాను, బహుజనులకు రక్షణ కల్పిస్తాను, అగ్రగొండ పేదవాళ్ళకి రక్షణ కల్పిస్తాను అని ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఎంపీ ఓటు కాంగ్రెస్ కేసి ప్రజల హక్కులను, ప్రజల మానవుల్ని, అదే భారత రాజ్యాంగాన్ని మరి మనందరం కాపాడుకోవాలని ఈ సందర్భం తెలియపరుస్తున్నాం. యావత్ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత స్వరాజ్య పరిపాలన కోసం, సామాజిక న్యాయం కోసం అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించిన దానిలో ప్రధాన పాత్ర పోషించి సామాజిక న్యాయాన్ని అందించే దశలో ఈ రోజున అట్టడుగు వర్గాల నుంచి అత్యున్నత వర్గాల వరకు సమాన పరిపాలన అనుభవిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ యొక్క ఫలాలు అందించే నిమ్న జాతులు అందరూ ఓటు బ్యాంకు పెరగటం వల్ల ఈ నాయకులంతా అంబేద్కర్ బొమ్మకి నివాళులర్పించే దశలో పోటీ పడుతున్నారు. అదే ఈ అంబేద్కర్ అందించిన ఫలాలు అందుకుండే నిమ్న జాతి ఓటు బ్యాంకు తక్కువైతే అసలు అంబేద్కర్ని ఈ విధంగా పోటీ పడి సంస్కరించేవారా అని చెప్పి నేను అడుగుతాను. సామాజిక న్యాయం జరుగుతుందంటారా? ఖచ్చితంగా అంబేద్కర్ రాజ్యాంగం వల్ల సామాజిక న్యాయం అనేది జరుగుతున్నది వాస్తవం. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో పేదల్లో అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉంటారు, వాళ్ళకు కూడా జరిగే విధంగా ఏదన్నా ఒక సంస్కరణ చేపట్టాలి. ఖచ్చితంగా అంబేద్కర్ ఫలాలు అందించే ఈ భారతదేశం అనుభవిస్తూనే అత్యున్నత మార్గం వైపు నడుస్తున్నది వాస్తవం. అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించడం కోసమే ఇక్కడికి వచ్చి అందరూ కూడా అతన్ని స్మరించుకుంటూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. చీరాల భారతదేశం న్యాయవాదులు అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 33వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి గార్లాండ్ వేసి నివాళులు అర్పించారు. వారి యొక్క ఆశయాల్ని అందరం కూడా కొనసాగించాలని చెప్పేసి మరొకసారి అందరికి కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు ఏప్రిల్ 14th అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చీరాల్లో ఒక పండుగ వాతావరణం కలుస్తూ ఉంది. ఈరోజు ఆ మహానుభావుడు పుణ్యాన ఎంతోమందికి రకరకాల ఉద్యోగాలు అయితేనేమి అన్ని విధాలుగా ఆదుకొని ఈరోజు అందరూ కూడా ప్రశాంతంగా ఉండడం కోసం రాజ్యాంగాన్ని రచించి ఒక ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం రచించి మనకు భారతదేశానికి అందించడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఎంతోమంది ఉద్యోగం సంపాదించుకొని అనేక విధంగా ముందుకెళ్తున్నారు. ఈరోజు ఇలా జరపడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా ఈరోజు చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఈ నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి మరి ఒక మంచి మనసున్నటువంటి నేత మరి వెంకటేష్ బాబు గారు ఈరోజు ఆయన నాయకత్వంలో ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించడం జరిగింది. దాంట్లో ప్రాతినిధ్యాన్ని కల్పించి రౌండ్ టేబుల్ సమావేశంలో అనేకమైన మందితో పోరాడి మరి ఎస్సీలకి సీట్లు కల్పించాలా, బీసీలకి సీట్లు కల్పించాలా, మైనార్టీ వాళ్ళకి సీట్లు కల్పించాలా, ప్రతి దాంట్లో వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని గొంతెత్తి చాటి రాజ్యాంగ మరి రౌండ్ టేబుల్ సమావేశంలో అందరితో ఫైట్ చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ సమాజం మంచిగా ఉండాలని ఐక్యపాధ్యాయ పరిరక్షణ తరఫున మేమందరం కోరుకున్నాం. ఈ భాషలు సంప్రదాయాలు ఈ దేశం ఈరోజు ఒక్కడిగా ఉందంటే కేవలం రాజ్యాంగం మాత్రమే. ఆ రాజ్యాంగం సందర్భంగా నిజమైన నివాళి ఆయన ఏదైతే రాజ్యాంగంలో ముందు చూపుగా బడుగు బలహీన దళిత వర్గాలకు సంబంధించి అన్ని రకాల సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు ఆయన పొందుపరిచారో అవన్నీ అమలు జరిగి నిజమైన పేదలు అభివృద్ధి చెందినప్పుడు ఆయన రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టుగా తెలియజేస్తూ ఆయనకు నివాళులు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన అందరికీ ఓటు ఇచ్చారు, ఓటు హక్కు ఇచ్చారు. యావత్తు మొత్తం ప్రపంచంలో స్త్రీలకి లేని హక్కు లేని రోజుల్లోనే ఆయన స్త్రీలకి ఓటు హక్కు కలిగించారు. అట్టడుగు వర్గాల ప్రతి ఒక్కడికి, ప్రతి భారతీయుడికి కూడా ఓటు హక్కు కలిగించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన మిత్రులారా, వచ్చే నెల 14వ మే నాడు
మనమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు పోతున్నాం. అన్ని విధాలుగా అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని మొత్తం కూడా పండగ వాతావరణంతో చేసుకుంటా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా జై భీములు తెలియజేస్తూ ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా 133వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత బహుజనులకు కల్పించిన ఓటు హక్కును, ఆ హక్కు యొక్క ఈరోజు రాజకీయ నాయకులు మన ఇళ్ల చుట్టూ తిరుగుతా అయ్యా బాబు అని కాళ్ళు పట్టుకున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన మనకి ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ద్వారా మరి మనం జై భీమ్ అని చెప్పేటటువంటి మిత్రులందరూ కూడా అంబేద్కర్ ఏ ఆశయం కోసం మరి చెప్పున్నాడో అది జయంతికి అని వర్ధంతులకు తప్ప జై భీమ్ ఆశయాలని ఎంత మట్టుకు నెరవేరుస్తున్నామో మరి ఈ జై భీమ్ చెప్పేటువంటి మిత్రులందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చాలా సంతోషం. అంబేద్కర్ ప్రపంచ మేధావి ఎలా అయ్యాడు? ఇన్ఈక్వాలిటీ ఉన్న ఈ సొసైటీ ఈక్వాలిటీ తీసుకురావటానికి ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడైనా ఈ విధంగా ఉన్నదా, ఎందుకు భారతదేశంలోనే ఉన్నది అనే ప్రపంచ లైబ్రరీలు, ప్రపంచ దేశాలన్నీ తిరిగి గ్రంథాలు పఠించి దీనికి సొల్యూషన్, నేను పుట్టిన ఈ దేశంలో ఇటువంటి పరిస్థితి ఉన్నది, దీన్ని రూపుమాపాలా, నివారించాలా, అంతేకాదు ఇది పాకకూడదు, ప్రపంచ దేశాలకి పాకకూడదు, ఇది మానవ మనుగడికి ప్రమాదం అని భావించి అనేక అప్పుడున్నటువంటి రాజకీయాన్ని ఒప్పించి మెప్పించి బ్రిటిష్ వాళ్ళని సైతం కూడా మెప్పించి దీనికి సొల్యూషన్ తీసుకురావాలి అని ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి రూపకల్పన చేసి దానిలో కూడా వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు, భాష ప్రాతిపదిక మీద ఆర్థిక వ్యత్యాసాలు, అట్లాగే కొంతమందికి మాత్రమే చదువు, కొంతమందికి మాత్రమే ఆస్తి, కొంతమందికి మాత్రమే ఓటు హక్కు, లింగ వివక్షత ఇంత ఉంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? దీన్ని మనం చూస్తూ ఊరుకోలేక దానికోసం తన భార్య బిడ్డల్ని పోగొట్టుకొని దేశం కోసం, ఈ జాతి భవిష్యత్తు కోసం అహర్నిశలు చదివి దీనికి సొల్యూషన్ చేసి రాజ్యాంగ రూపంలో తీసుకురాబట్టి ఈరోజు మనమందరం కూడా స్వేచ్ఛగా, సమానత్వంగా ఈ విధంగా తిరుగుతున్నాం అంటే దానికి కారణం